హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ చాలా మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఇవో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 145 గురించి తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి సోషియాలజీ ప్రీవియస్ టాప్ 10 బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ని డిస్కస్ చేసే ముందు మీకు షార్ట్స్లలో కొన్ని క్వశ్చన్స్ అనేది పెట్టడం జరుగుతుంది మన అనిత అకాడమీ ఛానల్లో. మీకు షార్ట్స్లలో ఇంకా ఎలాంటి బిట్స్ కావాలి, లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా నుండి కావాలి అన్నది కామెంట్స్లో తెలియజేయండి. ఈ డైలీ వీడియో తప్పకుండా వస్తుంది. దీంతో పాటు షార్ట్స్ కూడా ఇస్తున్నాను కదా, అందులో షార్ట్స్లో కొన్ని బిట్స్ ఇస్తున్నాను కదా, అది ఓకేనా, లేకపోతే ఇంకా నా నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, సాంప్రదాయక భారతదేశంలో వ్యవసాయ సంబంధాలు దీనిపై ఆధారపడి ఉంటాయి అని అడగడం జరిగింది. ఈ వ్యవసాయ సంబంధాలు అనేది దేనిపై ఆధారపడి ఉండడం జరుగుతుంది అంటే కులం పైన. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్త్రీ పిల్లలున్న పురుషుడిని వివాహం చేసుకుంటే ఏర్పడే కుటుంబం ఎలాంటి కుటుంబం అని అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని కుటుంబాల పేర్లు ఇవ్వడం జరిగింది. మరి పిల్లలున్న పురుషుడిని ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం సవతి కుటుంబం అవుతుంది. ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయాలుగా మారిన కులం పట్ల విశ్వాసం అని నిర్వచించే గ్రామీణ సామాజిక సమస్య ఏది అని అడగడం జరిగింది. అలాంటి గ్రామీణ సామాజిక సమస్య కులతత్వం. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ బడ్జెట్లో వనరుల కేటాయింపు స్త్రీ పురుషులను ఒకే రకంగా ప్రభావితం చేయదు అనే యథార్థం దీనికి మదింపు చేస్తుంది అని అడగడం జరిగింది. దేనికి అంటే జెండర్ బడ్జెటింగ్కి. ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక నియంత్రణ అనే పదాన్ని దీని రూపాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. దేని రూపాన్ని అంటే విచారణ ప్రవర్తనకు వ్యవస్థీకృత ప్రతిక్రియ, దీన్ని సూచించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతి అంటే ఏంటిది అని అంటే మౌలికంగా సామాజికమైనదే సంస్కృతి. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సంస్కృతీకరణ కేవలం దీన్ని ఏర్పరుస్తుంది అని అడగడం జరిగింది. మరి సంస్కృతీకరణ దేన్ని ఏర్పరుస్తుందంటే స్థితిపరమైన పరివర్తనను ఏర్పరచడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన వర్గాలు అనే పదం వీరిని సూచిస్తుంది అని అడగడం జరిగింది. వేరిని అని అంటే సామాజికంగా మరియు విద్యా విషయంగా వెనుకబడిన వారిని వెనుకబడిన వర్గాలుగా చెప్పుకుంటాం. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీనికోసం ప్రతి సమాజం తన సభ్యులపై నియంత్రణ చూపవలసి ఉంటుంది. దేనికోసం నియంత్రణ అంటే కాలం గడిచే కొద్దీ కొనసాగడం గురించి నియంత్రణ అనే సభ్యులపై ఖచ్చితంగా చూపాల్సి ఉంటుంది ప్రతి సమాజం. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్త బంధువుల మధ్య గల సంబంధం ఎలాంటిది అని అడగడం జరిగింది. ఎలాంటిదంటే కాన్సంగ్వినియల్ బంధుత్వం. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.